టెక్నాలజీ మానవ సమాజాన్ని నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. మీరు గూగుల్లో ఏదైనా చూస్తే మీకు పైన ఏఐ సమ్మరీ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు సెర్చ్ చేస్తున్న దానికి కావలసిన సమ్మరీ ఇస్తుంది. మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేసి మీరు చాట్ జీపీటీ ఒక లైబ్రరీ లాగా మీరు ఏదంటే అది అడగచ్చు, తెలుసుకోవచ్చు. మీకు కావలసిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ పనులు చేసి పెడుతుంది. చివరికి ఈ మధ్య నేను ప్రొఫెసర్ నాగేశ్వర్పై ఒక నవల రాయాలి, 100 పేజీల నవల అంటే 15 చాప్టర్లతో కూడిన ఒక బ్రాడ్ అవుట్లైన్ ఇచ్చింది. కూర్చొని ఒక్కొక్క చాప్టర్కు పేజీలు కూడా ఇచ్చింది. దాని తర్వాత దాని మీద ఒక సినిమా స్క్రిప్ట్ కావాలి అని అంటే స్క్రిప్ట్ కూడా ఇస్తూ పోయింది. నాకు ఆసక్తి అంతకన్నా ఎక్కువ లేకపోవడం వల్ల ఆ నవల్ రచించలేకపోయాను. కానీ చాట్ జీపీటీ నా పైన ఒక నవల్ అంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ను ఫిక్షన్ కలిపి ఇంటర్నెట్లో నా గురించి ఉన్న సమాచారాన్ని తీసుకొని ఫిక్షనల్ ఎలిమెంట్స్ని కలిపి ఒక నవలే రాసిపెట్టి ఆ నవలను ఒక సినిమా స్క్రిప్ట్గా కూడా మార్చగలుగుతుంది. ఇది చాట్ జీపీటీ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయగలిగిన పని. పెద్ద ఎత్తున 100 రోజులు పట్టే డేటాను కూడా క్షణాలపైన ఏఐ విశ్లేషించి పడేయగలుగుతుంది. లక్షల కోట్ల పేజీల ఇంటర్నెట్ డేటాను క్షణాలపైన చూసి దాని నుంచి సమ్మరీ మీకు ఇవ్వగలుగుతుంది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే అర్థం చేసుకొని కూడా చెప్పగలుగుతుంది. ఇలా ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ హెల్త్ కేరు, ఎడ్యుకేషను ఇలా అన్ని అంశాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతోంది. గవర్నెన్స్లో, పాలనలో కూడా ఏఐ వాడుతున్నారు. సో ఇక మీడియా ప్రపంచంలో, ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో ఇప్పుడు తాజాగా మీకు ఏఐ ఉపయోగించి ఒక సినిమానే వస్తుంది ఈ ఇయర్లోనే. సో ప్యూర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో తీసిన సినిమా. ఇప్పుడు మీకు బాహుబలి గ్రాఫిక్స్కు రాజమౌళికి అంతకాలం పట్టింది. ఇప్పుడు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఫ్యూచర్లో వచ్చే ఏఐ టూల్స్తో మీకు సినిమా గ్రాఫిక్స్ కాదు, సినిమా మొత్తాన్ని తీసిపడేది 2 రోజుల్లో 3 రోజుల్లో. ఆ రకమైన కొత్త టెక్నాలజీ మనను ప్రభావితం చేస్తుంది. ఇదంతా మనకు తెలుసు. కానీ ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ఏంటంటే ఇజ్రాయెల్ గాజాపై వార్లో పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడింది అని. ఎందుకొరకు ఒక ఇది ఆ సిస్టమ్ పేరు కూడా అబ్జోరా అంటారు ఇబ్రూ భాషలో. దానికి మన ఇంగ్లీష్ భాషలో మీనింగ్ ఏంటంటే గాస్పెల్ అని, గాస్పెల్ ఆఫ్ ట్రూత్ అంటారే. సో ఈ ఇబ్రూ భాష అంటే ఇజ్రాయెల్లో ప్రెడామినెంట్ లాంగ్వేజ్ అని ఇబ్రూ భాషలో అబ్జోరా అంటారు. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించే సిస్టమ్, ఈ అబ్జోరాను ఒక రకంగా ఏఐ ఫ్యాక్టరీ అంటారు. మరి యుద్ధ భూమిలో ఏఐ ఎలా వాడారు అంటే యుద్ధ భూమిలో వచ్చేది ఏంటంటే కీలకమైనది. వార్లో ఇంటెలిజెన్స్ అనేది చాలా చాలా కీలకం. అంటే ఇంటెలిజెన్స్ ఇన్పుట్ సేకరిస్తూ ఉండాలి. ఎందుకంటే పౌరులను టార్గెట్ చేయకుండా ప్రత్యర్థిని టార్గెట్ చేయాలి. అందులో గాజాలో ఇది మరీ డిఫికల్ట్. ఎందుకంటే హమస్ ప్రజలతో కలిసిపోయినటువంటి వ్యవస్థ. హమస్ ఎక్కడో అడవుల్లో ఉండే తీవ్రవాద శక్తులు కాదు. హమస్ అక్కడ ఎన్నికైన ప్రభుత్వం, హమస్ అక్కడ ఒక పాలించేటువంటి వ్యవస్థ. అందువల్ల అలా ప్రజల్లో ఏకమైన వ్యవస్థ. మీకు సదరన్ లెబనాన్లో కూడా హిజ్బుల్లా అంతే. హిజ్బుల్లాకు చెందిన ఎంపీలు ఉన్నారు, ప్రభుత్వంలో భాగము. హిజ్బుల్లా స్కూళ్ళు, ఆసుపత్రులు, పాలనా వ్యవస్థను నిర్వహిస్తుంది ప్యారలల్గా. అలాంటప్పుడు ఈ శక్తుల్ని ఎదుర్కోవాలి, ఇలాంటి ప్రత్యర్థులను ఎదుర్కోవాలి అంటే అందులో కూడా కాంక్రీట్గా ఇంటెలిజెన్స్ అనలైజ్ చేయాలి. సాధారణంగా ఒక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్లో చాలా పవర్ఫుల్, అమెరికన్ సిఐఏతో పోటీ పడగలిగా అట్లీస్ట్ దాని తర్వాత అంతటి శక్తి సామర్థ్యం ఉన్న సంస్థ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విభాగం. అందుకే ఇరాన్లో దాడులు చేయగలిగింది, టెహరాన్లో పాలస్తీనా మీకు నాయకుడు, అలాగే ఈ హమస్ పొలిటికల్ చీఫ్ అయిన ఇస్మాయిల్ హనియేను ఇరాన్ రాజధానిలో చంపగలిగారు. ఎలా చంపగలుగుతారు? ఈ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉంటాయి. అతను
ఎలా అంటే హ్యూమన్ ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి, ఎక్కడున్నాడు, ఎటువైపు వెళ్తున్నాడు, ఏమి అని. ఇలా వచ్చినటువంటి అనేక రకాల ఇన్పుట్స్ను మాకు ఆ ఇంటెలిజెన్స్ నిపుణులు కూర్చొని అన్ని రకాల సోర్సెస్ నుంచి వచ్చినటువంటి ఇన్పుట్స్ అన్నింటినీ తెప్పించుకొని ఇంటగ్రేట్ చేసుకొని ఒక హ్యూమన్ ఎక్స్పర్ట్స్, ఇంటెలిజెన్స్ రంగంలో బాగా అనుభవం ఉన్నవారు ఇందులో ప్యాటర్న్స్ను వెతుకుతూ దీంట్లో స్పెసిఫిక్గా ఎలా టార్గెట్ చేయాలి, ఏ సమయంలో ఎక్కడ చేయాలి అనేది నిర్ణయిస్తుంటారు. ఇలా వస్తున్న ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ను క్రోడీకరించి ప్రాసెస్ చేసి ఎనలైజ్ చేయాలంటే చాలా రోజులు పడుతుంది. కానీ యుద్ధ భూమిలోమో పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఉదాహరణకు పేజర్లను పేల్చేయగలిగింది ఇజ్రాయిల్. హిజ్బుల్లా వాడుతున్న పేజర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడో యూరోప్ నుంచి వచ్చాయి. సో అక్కడ తయారైన పేజర్లలో ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇంటర్వ్యూన్ అయి విద్రోహ చర్యలు ఒక రకంగా సబటాజ్ చేసి అందులో ఒక ఎక్స్ప్లోడ్స్ కోడ్తో రిమోట్తో పేల్చగలిగే ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ పెట్టగలిగారు. వాస్తవంగా ఇజ్రాయెల్ కొన్ని రోజుల తర్వాత వాటిని పేల్చాలనుకుంది. కానీ ఈలోగా హిజ్బుల్లాకు అనుమానం వచ్చింది. సో కొన్ని చోట్ల ఆ పేజర్లు వేడెక్కడ మొదలుపెట్టాయి. పేజర్లను హిజ్బుల్లా వాడడమే మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఇజ్రాయిల్ ఇంటర్సెప్ట్ చేస్తుంది కనుక పేజర్లు వాడడం మొదలుపెట్టారు. కొంతమంది హిజ్బుల్లా కమాండర్ దగ్గర పేజర్లు అకస్మాత్తుగా వేడెక్కడము, అక్కడ బల్జీ కావడము ఇలాంటివి మొదలయ్యాయి. దాంతో హిజ్బుల్లాకు డౌట్ వచ్చింది, పేజర్ లోపల ఏదో ఉండాలి అని. అందువల్ల హిజ్బుల్లా ఆదేశాలు ఇవ్వడం మొదలుపెట్టింది, మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా పేజర్లను పక్కకు పడేయండి అని. సో అప్పుడు ఇజ్రాయెల్కి అర్థమైంది, ఇక వీళ్ళు పేజర్లను దూరం పెట్టే ప్రమాదం ఉంది, మన టైం లేదని పేల్చేశారు. సో ఇదంతా ఎలా సాధ్యమైంది? ఆ పేజర్లలో వచ్చే కమ్యూనికేషన్స్ను కూడా ఏదో రూపంలో ఇంటర్సెప్ట్ చేశారు. సో ఇంత పెద్ద ఎత్తున వస్తున్న సమాచారాన్ని క్రోడీకరించి ప్రాసెస్ చేసి స్పెసిఫిక్గా నిర్ణయాలు తీసుకోవటానికి మనిషికైతే చాలా సమయం పడుతుంది అర్థం చేసుకోవటానికి. అందువల్ల అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఈ వివిధ సోర్సెస్ నుంచి వస్తున్న ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ను క్రోడీకరించి యాక్షన్లోకి వెళ్ళేటువంటి పని చేస్తున్నారు. సో ఇక్కడ ఏఐ టూల్స్ వాడుతున్నారు. సో అందువల్ల చాలా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ గాజాలో, మీకు అలాగే సదరన్ లెబనాన్లో భారీగా నష్టం కలిగించగలిగింది. మీరు ఈ వారిలో ఒక రకంగా ఏకపక్షం హమాస్ జరిపిన దుర్మార్గమైన దాడిలో 1,400 మంది చనిపోతే దాదాపు 44,000 మంది పౌరులు చనిపోయారు. మళ్ళీ ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, మరి ఏఐ సహాయంతో చేస్తున్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున పౌరులు ఎందుకు చనిపోతున్నారు? సో అక్కడే ఛాలెంజ్. హ్యూమన్ జడ్జిమెంట్కు టెక్నాలజీ జడ్జిమెంట్కు ఎంత చేసినా యాక్యురసీ ఉంటుందా అని. శత్రువులను అయితే బాగా టార్గెట్ చేయగలిగారు, కానీ ఆ ప్రాసెస్లో హ్యూమన్ క్యాజువాలిటీస్ కూడా భారీగా పెరిగాయి. అంటే మనుషుల జడ్జిమెంట్ మరింత స్పెసిఫిక్గా ఉంటుంది అన్న వాదన కూడా ఉంది. బట్ ఏదైనా ఎండ్స్ డిటర్మైన్ మీన్స్, ఎస్పెషల్ ఇన్ వార్స్. యుద్ధంలో ఎలా ఏం చేస్తామన్నది కాదు, అల్టిమేట్గా యుద్ధం గెలిచావా లేదా అన్నదే పాయింట్ అవుతుంది. గెలవడానికి నువ్వు ఏ మార్గాలు అనుసరించావు, అశ్వత్థామాత కుంజరహ అన్నావా, అవన్నీ అనవసరం. అల్టిమేట్గా వారు గెలిచావా లేదా అన్నది పాయింట్ కదా. సో అందువల్ల ఇజ్రాయెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి యుద్ధ భూమిలో పైచేయిని మరింత ఎక్కువగా సాధించగలిగింది.